హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2023లో వచ్చిన టోటలీ కిల్లర్ అనే అమెరికన్ సైఫై హారర్ స్లాషర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూద్దాం. ఈ మూవీలో జేమీ అనే టీనేజ్ అమ్మాయి తన అమ్మని చంపిన కిల్లర్ ని పట్టుకోవడానికి టైం మెషిన్ లో టైం ట్రావెల్ చేసి 35 సంవత్సరాల క్రితంకి వెళ్తుంది. జేమీ అనుకున్నట్లు ఆ కిల్లర్ ని పట్టుకోగలిగిందా అండ్ ప్రస్తుతంలో తన చనిపోయిన అమ్మని తిరిగి రక్షించుకోగలిగిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఈ మధ్య కాలంలో వచ్చిన టోటల్లీ డిఫరెంట్ టైం ట్రావెల్ మూవీ ఈ టోటల్లీ కిల్లర్ మూవీ. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ సూపర్ ఫన్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. అండ్ చివర్లో వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ ని మన ఛానల్లో రెగ్యులర్ గా చూడాలంటే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే నార్త్ వెర్నాన్ అనే చిన్న టౌన్లో 35 సంవత్సరాల క్రితం అంటే 1987లో టిఫానీ అనే 16 సంవత్సరాల అమ్మాయిని కిల్లర్ గరేజ్లో దారుణంగా చంపేస్తాడు. ఆ రోజు ఆమె 16వ పుట్టినరోజు. మరో 2 రోజుల తర్వాత మెరిస్సా అనే మరో టీనేజ్ అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీ క్యాబిన్ లో కిల్లర్ చంపేస్తాడు. ఇక హాలోవిన్ రోజు రాత్రి హీథర్ అనే అమ్మాయిని అమ్యూజ్మెంట్ పార్క్ లోని పార్కింగ్ లాట్ లో కిల్లర్ చంపేస్తాడు. చనిపోయిన అమ్మాయిలందరికీ 16 సంవత్సరాలు నిండడం, కిల్లర్ వాళ్ళని 16 సార్లు పొడిచి చంపడం వల్ల ఆ గుర్తు తెలియని కిల్లర్ కి స్వీట్ 16 కిల్లర్ అనే పేరు వస్తుంది. కిల్లర్ 1987లో 3 అమ్మాయిల్ని చంపాక ఆ తర్వాత ఎవరిని చంపలేదని తెలుస్తుంటుంది. అండ్ పోలీసులు కిల్లర్ ఎవరై ఉంటారన్నది ఇప్పటి వరకు గుర్తించలేకపోతారు. అయితే ఆ హత్యల తర్వాత కిల్లర్ వేసుకున్న మాస్క్ జనాల్లో ఫేమస్ అయిపోయి ప్రతి హాలోవిన్ లో జనాలు స్వీట్ 16 కిల్లర్ లా రెడీ అయి తిరుగుతుండడాన్ని మనం చూస్తాం. ఇక ప్రస్తుతం ఆ టౌన్ లో క్రిస్ అనే వ్యక్తి ఆ భయంకరమైన సంఘటనల గురించి పాడ్కాస్టులు చేస్తుండడమే కాక ప్రతి హాలోవిన్ కి విజిటర్స్ ని హత్యలు జరిగిన ప్రదేశాల్లో తిప్పుతూ అప్పటి విషయాల్ని వాళ్ళకి చెప్తుంటాడు. కట్ చేస్తే జేమీ అనే టీనేజ్ అమ్మాయి హాలోవిన్ కన్సర్ట్ కి వెళ్ళడానికి రెడీ అవుతుండడం మనం చూస్తాం. జేమీ వాళ్ళ అమ్మ ప్యామ్ వచ్చి బయటికి వెళ్లకు అని జేమీని ఆపడానికి ప్రయత్నిస్తుంటుంది. 35 సంవత్సరాల క్రితం కిల్లర్ చేతిలో చనిపోయిన 3 అమ్మాయిలు ప్యామ్ కి క్లోజ్ ఫ్రెండ్స్. ప్యామ్ ఇంకా ఆ సంఘటనల్ని మర్చిపోదు. ఆమెలో ఎక్కడో భయం ఉంటుంది. అందుకే జేమీని బయటికి వెళ్లొద్దు అని ఆపుతుంటుంది. ఉడుకు రక్తంతో ఉన్న మన జేమీ అమ్మ చెప్పింది వింటుందా? అస్సలు వినదు. నాకేం కాదులే అమ్మా, నువ్వు అనవసరంగా భయపడకు అని అంటూ బయటికి వెళ్లబోతుంటే అంతా వింటున్న వాళ్ళ నాన్న బ్లేక్ జేమీని కార్లో కన్సర్ట్ దగ్గర డ్రాప్ చేయడానికి ముందుకు వస్తాడు. బ్లేక్ జేమీని అమేలియా అనే ఫ్రెండ్ ఇంటి వద్దకు తీసుకొస్తాడు. అక్కడ అమేలియా వాళ్ళ అమ్మ లారెన్ ఉంటుంది. ఆమె ఒకప్పుడు బ్లేక్ మరియు ప్యామ్ వాళ్ళ క్లాస్మేటే అని మనకు తెలుస్తుంది. హాలోవీన్ అయినా నేను ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తుంది అని లారెన్ తన బాస్ ని తిట్టుకుంటూ ఆఫీస్ కి వెళ్తుంది. బ్లేక్ అమ్మాయిలిద్దరిని కన్సర్ట్ వైపు తీసుకెళ్తుంటాడు. కట్ చేస్తే ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్యామ్ మాస్క్ వేసుకుని ఉన్న వ్యక్తి డోర్ నాక్ చేస్తుండడం చూస్తుంది. కిల్లర్ మాస్క్ వేసుకున్న నార్మల్ వ్యక్తి అనుకుని అతనికి క్యాండీ ఇద్దాం అనుకుంటుంది. కానీ అతని దగ్గర కత్తి ఉండడాన్ని చూసి వెంటనే డోర్ వేసేస్తుంది. ప్యామ్ పోలీసులకి కాల్ చేస్తుండగా కిల్లర్ గ్లాస్ డోర్ ని పగలగొట్టి లోపలికి వచ్చి ఆమెను అటాక్ చేస్తుంటాడు. ప్యామ్ కూడా కిల్లర్ తో పోటాపోటీగా ఫైట్ చేస్తుంటుంది. ఎందుకంటే తనకి తెలుసు కిల్లర్ ఎప్పుడైనా తిరిగి వస్తాడని. అందుకే వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి కదా మరి. ప్యామ్ కత్తిని కిల్లర్ పైకి పెట్టి పోలీసులు వస్తున్నారు, ఇక నీ పని అయిపోయినట్లే అని అంటుంది. అది విన్న కిల్లర్ కాస్త భయపడుతూ వెళ్లిపోతుంటాడు. అమ్మయ్యా వెళ్లిపోయాడు అని ప్యామ్ రిలాక్సింగ్ గా ఫీల్ అవుతుండగా కిల్లర్ వెనకాల నుంచి వచ్చి అటాక్ చేస్తూ వరుసగా 16 సార్లు పొడుస్తాడు. పాపం ప్యామ్ చనిపోతుంది. తన అమ్మ చనిపోయాక జేమీ చాలా పెద్ద షాక్ లో ఉండిపోతుంది. మరోవైపు ఆ మర్డర్ పై చాలా ఆసక్తితో ఉన్న క్రిస్ ఇంటి బయటి నుండి లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఆడియన్స్ తో క్రైమ్ సీన్ ని షేర్ చేసుకుంటుంటాడు. మరుసటి రోజు స్కూల్లో ఉన్న జేమీ దగ్గరికి పోలీసులు వచ్చి మర్డర్ జరిగినప్పుడు మీ నాన్న బ్లేక్ ఎక్కడున్నాడు అని అడుగుతుంటారు. ప్యామ్ మరియు క్రిస్ తరచూ ఫోన్ లో టెక్స్ట్ పంపించుకుంటున్నట్లు తెలిసింది. వాళ్ళిద్దరికి అఫైర్ ఉన్నట్లు అనుమానిస్తూ బ్లేకే ఈ హత్యను చేసుంటాడనిపిస్తుంది అని పోలీసులు అంటుండగా జేమీకి కోపం వస్తుంది. మా నాన్న అలాంటి వాడు కాదు అండ్ మా అమ్మ కూడా
కూడా. మీరు 35 సంవత్సరాలుగా హంతకుణ్ణి పట్టుకోకుండా ఇలాంటి చీప్ వేషాలు వేస్తూ కేసుని తప్పుదారి పట్టించాలనుకోవడం దురదృష్టకరం అని అంటూ జేమీ వెళ్లిపోతుంది. స్కూల్ అయిపోయాక జేమీ తన ఫ్రెండ్ అయిన అమెలియా దగ్గరికి వెళ్తుంది. అమెలియా టైం ట్రావెలింగ్ మెషిన్ ని తయారు చేసే పనిలో బిజీగా ఉంటుంది. మా అమ్మ లారెన్ కూడా ఇదివరకు టైం మెషిన్ తయారు చేయడానికి చాలా ప్రయత్నించింది, కానీ పూర్తిగా చేయలేకపోయింది అని అమెలియా జేమీకి చెప్తుంటుంది. ఆమె అమ్మ రాసుకున్న పాత నోట్స్ ని ఆధారం చేసుకుని అమెలియా టైం మెషిన్ ని వర్క్ అయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. గతంలోకి వెళ్లి కిల్లర్ చేసిన మర్డర్స్ ని ఆపగలిగితే ఎలా ఉంటుందోనన్న ఐడియా నాకుంది అని అమెలియా అంటుంటే, ఎస్, అలా చేయగలిగితే మా అమ్మని కాపాడుకోవచ్చు అని జేమీ ఎక్సైట్ అవుతుంటుంది. 1987 అక్టోబర్ 27న మొదటి హత్య జరిగిన రోజుకు టైం మిషన్ ని అమెలియా సెట్ చేస్తుంది. కట్ చేస్తే ఇంట్లో ఉన్న జేమీ క్రిస్ చేసిన పాడ్కాస్ట్ ని చూస్తుంటుంది. అది చూడకు, అసలు ఆ క్రిస్ చేస్తున్న పాడ్కాస్ట్లే చూడకు, వాడు సీరియస్ గా జరిగిన సంఘటనల్ని కామెడీ చేస్తుంటాడు అని బ్లేక్ జేమీకి చెప్తుంటాడు. మరుసటి రోజు కేఫ్ లో జేమీ క్రిస్ ని కలుస్తుంది. మా అమ్మ నీతో అఫేర్ లో ఉందా అని జేమీ అతన్ని సూటిగా ప్రశ్నిస్తుంది. లేదు, జస్ట్ ప్యామ్ కి సీరియల్ కిల్లర్ కేస్ ని సాల్వ్ చేసే దానిపై చాలా ఇంట్రెస్ట్ ఉండే, అందుకే నాతో తరచూ టెక్స్ట్ చేస్తుండే అని క్రిస్ అంటాడు. నెక్స్ట్ నువ్వే అన్నట్లుగా ప్యామ్ కి కిల్లర్ మెసేజ్ ని పంపినట్లు క్రిస్ చెప్తూ ఆ పేపర్ ని జేమీకి చూపిస్తాడు. ఆ రోజు రాత్రి జేమీ అమెలియాని కలవడానికి సైన్స్ ఫేర్ దగ్గరకు వస్తుంది. అంతలో సడన్ గా కిల్లర్ వచ్చి జేమీని అటాక్ చేయడానికి చూస్తుంటాడు. జేమీ తప్పించుకుని కిల్లర్ కి దొరకకుండా ఉండేందుకు టైం మిషన్ లోకి వెళ్లి దాన్ని ఆన్ చేస్తుంది. కిల్లర్ అందులోకి వచ్చి జేమీని అటాక్ చేస్తుండగా కత్తి వెళ్లి కంట్రోల్ ప్యానెల్ కి తాకుతుంది. అంతే, కరెంట్ ఎక్కువగా పాస్ అయి టైం మెషిన్ యాక్టివేట్ అవుతుంది. కిల్లర్ బయటపడిపోతాడు. జేమీ మాత్రం టైం మెషిన్ లో 1987 అక్టోబర్ 27th రోజుకి వెళ్లిపోతుంది. ఆ రోజే మొదటి హత్య జరిగి ఉంటుంది. జేమీ కొంత షాక్ అవుతుంది, మరికొంత సర్ప్రైజ్ అవుతుంది. తాను అలా 35 సంవత్సరాల క్రితం కాలానికి వెళ్లడాన్ని నమ్మలేకపోతుంది. ఏదేమైనా కిల్లర్ ని ఆపే అరుదైన అవకాశం వచ్చింది, ఎలాగైనా వర్కౌట్ చేయాలి అనుకుంటుంది. టైం మెషిన్ కి అవుట్ ఆఫ్ ఆర్డర్ అనే బోర్డ్ ని తగిలించి అక్కడున్న ఒక యువతిని తన అమ్మ గురించి అడుగుతుంది. ప్యామ్ స్కూల్లో ఉంది అని ఆవిడ చెప్పడంతో జేమీ వెంటనే స్కూల్ కి బయలుదేరుతుంది. క్లర్క్ దగ్గరికి వెళ్లి కెనడా నుంచి ఎక్స్చేంజ్ స్టూడెంట్ గా ఈ స్కూల్ కి వచ్చా అంటూ జేమీ చెప్పడంతో అక్కడున్న క్లర్క్ పెద్దగా ఆలోచించకుండా ఆమెకు అడ్మిషన్ ఇస్తుంది. ఆ తర్వాత హత్యలకు గురైన టిఫానీ, మెరిస్సా మరియు హీథర్లని జిమ్ క్లాస్ లో జేమీ చూస్తుంది. ఇక తన అమ్మ ప్యామ్ యంగర్ వర్షన్ ని చూసి జేమీ కొంత షాక్ అవుతుంది. ఎందుకంటే ఆమె బూతులు తిడుతూ చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంది. ఓర్ని, టీనేజ్ లో అమ్మ ఇలా ఉండేదా అని జేమీ ఆశ్చర్యపోతుంటుంది. ప్యామ్ అందర్నీ అదమాయిస్తూ హేళన చేస్తూ తానే గొప్ప అన్నట్లుగా ప్రవర్తిస్తుండడాన్ని జేమీ చూస్తుంది. ఆ రోజు టిఫానీ బర్త్డే పార్టీ ఉందని జేమీ తెలుసుకుని పార్టీని క్యాన్సిల్ చేయండి అని వాళ్ళకి చెప్పడానికి చూస్తుంది. కానీ వాళ్ళు జేమీని ఏమాత్రం పట్టించుకోరు. ఆ బర్త్డే పార్టీలోనే కిల్లర్ టిఫానీని చంపేసుంటాడు. జేమీ పోలీసుల దగ్గరికి వెళ్లి మర్డర్ జరగబోతుంది, మీరే ఆపాలి అన్నట్లు చెప్తుంటే వాళ్ళు నవ్వుతూ, మర్డరా? ఈ టౌన్ లో ఇప్పటి వరకు అలాంటివి ఒక్కటి కూడా జరగలేదు అని లైట్ తీసుకుంటారు. చేసేది లేక జేమీ క్లర్క్ దగ్గరికి వెళ్లి అమెలియా మదర్ అయిన లారెన్ గురించి అడిగి ఆమె క్లాస్ కి వెళ్తుంది. మీ అమ్మాయి అంటే మీకు పుట్టబోయే అమ్మాయి అమెలియా టైం మిషన్ ని కనిపెట్టింది. అందులోనే నేను భవిష్యత్తు నుంచి ఇక్కడికి వచ్చాను. కావాలంటే మీ నోట్బుక్ లో మీరు రాసుకున్నవి చూసుకోండి. మీరు కూడా టైం మిషన్ పై వర్క్ చేస్తున్నారు కదా అన్నట్లుగా చెప్తూ 3 మర్డర్స్ జరగబోతున్నాయి, వాటిని ఆపాలి అని జేమీ చెప్తుంటే లారెన్ నమ్ముతుంది. ఎందుకంటే తాను రాసుకుంటున్న సీక్రెట్ నోట్బుక్ గురించి ఎవరికీ తెలియదు. జేమీ దాని గురించి చెప్తుండడంతో లారెన్ నమ్ముతుంది. ఇద్దరు టైం మిషన్ దగ్గరికి వెళ్తారు. దీన్ని తిరిగి స్టార్ట్ చేయాలంటే వైఫై కనెక్షన్ కావాలి. కానీ 1987లో వైఫై అనేదే లేదు. ఇప్పుడెలా? మీరే ఏదన్నా సొల్యూషన్ వెతకాలి అని జేమీ అంటుంది. కట్ చేస్తే ప్రస్తుతంలో జేమీ కోసం బ్లేక్ వెతుకుతుండడాన్ని మనం చూస్తాం. అమెలియా అక్కడికొచ్చి జేమీ టైం మిషన్ ద్వారా గతానికి వెళ్ళిందని చెప్తుంది. ఆమె చెప్పేది బ్లేక్ కానీ పోలీసులు కానీ నమ్మరు. అయితే అక్కడే ఉన్న క్రిస్ మాత్రం అవునా అంటూ కొంత ఇంట్రెస్ట్ చూపిస్తాడు. మరోవైపు 1987లో ఉన్న మన జేమీ లారెన్ తో కలిసి టిఫానీ బర్త్డే పార్టీకి వెళ్తుంది. పార్టీలో డగ్ అనే టీనేజ్ అబ్బాయిని కలుస్తుంది. అతన్ని పాపం అందరూ ఏడిపిస్తుండేవాళ్ళు. ఆ తర్వాత స్కూల్ కి ప్రిన్సిపల్ అవుతాడు. ప్రెజెంట్ లో అతనే జేమీ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్. అదే పార్టీలో జేమీ ఒక కుర్రాడిని చూస్తుంది. అతనెవరో కాదు, తన కాబోయే నాన్న బ్లేక్ అని తెలుసుకుని షాక్ అవుతుంది. అతని వాలకం అలా ఉంటుంది. మరి టిఫానీ, బ్లేక్లు
రిలేషన్షిప్ లో ఉన్నారని తెలుసుకొని మరింత షాక్ అవుతుంది. అంటే అప్పటికి ప్యామ్ అండ్ బ్లేక్లు ఇంకా రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వలేదని మనం తెలుసుకోవచ్చు. చనిపోబోయే ఆ ముగ్గురు అమ్మాయిల్ని సేఫ్ గా ఉంచాలని జేమీ ట్రై చేస్తుంటే వాళ్ళేమో లైట్ తీసుకుంటూ జేమీ పైనే కుళ్ళు జోకులు వేస్తూ అవమానిస్తుంటారు. కాసేపటి తర్వాత టిఫానీ ఒక అబ్బాయితో అప్ స్టేర్స్ కి వెళ్లి జాలీగా గడుపుతుంటుంది. టిఫానీ బాత్రూమ్ కి వెళ్లి తిరిగి రూమ్ కి వచ్చి చూస్తే అక్కడ అప్పటి వరకు తనతో ఉన్న అబ్బాయి కనిపించడు. క్లాజెట్ లోంచి సౌండ్స్ వస్తుండడాన్ని చూసి ఆ అబ్బాయే అందులో ఉండి ఆట పట్టిస్తున్నాడనుకుంటుంది. కానీ అందులోంచి కిల్లర్ బయటకొచ్చి ఆమెను దారుణంగా పొడుస్తూ చంపేస్తాడు. మరోవైపు జేమీ టిఫానీ కోసం టెన్షన్ గా వెతుకుతుంటుంది. కానీ ఆమె అప్పటికే చనిపోయి ఉండడాన్ని చూసి షాక్ అవుతుంది. నిజానికి గతంలో టిఫానీ గరాజ్ లో హత్యకు గురవుతుంది. కానీ ఇప్పుడు బెడ్రూమ్ లో చనిపోతుంది. అంటే ఈవెంట్ లో చేంజెస్ జరుగుతున్నట్లు జేమీ గ్రహిస్తుంది. జేమీ లారెన్ ప్యామ్ తో ఇంటికి వెళ్తుంటారు. ఎందుకంటే ఆమెను ఒంటరిగా వెళ్ళనివ్వడం సేఫ్ కాదని ఫీల్ అవుతుంటారు. అసలు నీకు ముందే కిల్లర్ గురించి మర్డర్ గురించి ఎలా తెలుసు అని ప్యామ్ అడిగితే నాకు సైకిక్ ఎబిలిటీస్ ఉన్నాయి. ఆ పవర్ తోనే ముందేం జరగబోతుందో గుర్తుపట్టగలుగుతున్నా అని జేమీ అబద్ధం చెప్తుంది. కట్ చేస్తే జేమీ, లారెన్, ప్యామ్ ముగ్గురు ఒక దగ్గర ఇంట్లో కూర్చొని ఉంటారు. కిల్లర్ మీ అందరినీ ఎందుకు చంపాలనుకుంటున్నాడు? మీకు ఎవరైనా శత్రువులున్నారా అని జేమీ ప్యామ్ ని అడుగుతుంది. ఎవరైనా కిల్లర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి చాలా మందిని ఏడిపించాం అని ప్యామ్ కూల్ గా చెప్తుంటుంది. కట్ చేస్తే సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. అమేలియా తన ఇంట్లో ఉన్న టైం మెషిన్ ని సెట్ చేసి జేమీని తిరిగి తీసుకురావాలని ట్రై చేస్తుంటుంది. అంతలో అక్కడికి క్రిస్ వచ్చి టైం మెషిన్ ఎలా ఉందో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. టిఫానీ గరాజ్ లో కాకుండా బెడ్రూమ్ లో చనిపోవడాన్ని తన దగ్గరున్న ఫొటోస్ లో క్రిస్ చూసి జేమీ గతంలోకి వెళ్లడం వల్ల టైం లైన్ మారిపోతుంది అని క్రిస్, అమేలియా అర్థం చేసుకుంటారు. 1987 లో తీసిన ఫొటోస్ ని చూసి అందులో జేమీ ఉండడాన్ని గమనించి జేమీ నిజంగానే టైం మెషిన్ ద్వారా అక్కడికి వెళ్ళినట్లు తెలుసుకుంటారు. సీన్ గతంలోకి వెళ్తుంది. క్యాబిన్ లోనే నెక్స్ట్ మర్డర్ జరగబోయేది. సో మీరు అక్కడికి వెళ్ళొద్దు అని జేమీ అమ్మాయిలకి చెప్తుంటుంది. వాళ్ళు సరే అంటారు. క్యాబిన్ కి వద్దు కానీ నా పేరెంట్స్ కి సంబంధించిన ఒక ప్లేస్ కి వెళ్దాం అని మెరిస్సా అనడంతో జేమీతో పాటు అందరూ ఓకే అంటూ ఒప్పుకుంటారు. స్కూల్లో జేమీ డేమన్ అనే అబ్బాయితో కలిసి ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. అతను నోట్బుక్ లో స్ట్రేంజ్ డ్రాయింగ్స్ ని గీస్తుంటాడు. కట్ చేస్తే మెరిస్సా మరియు మిగతా అమ్మాయిలు ఆమె పేరెంట్స్ కి సంబంధించిన ఒక ప్లేస్ కి జేమీని తీసుకుని బయలుదేరతారు. అయితే అక్కడికి వెళ్ళాక వాళ్ళకి తెలిసొచ్చేది ఏంటంటే ఆ ప్లేస్ మరేదో కాదు, మెరిస్సా కిల్లర్ చేతిలో హత్యకు గురైన క్యాబినే. జేమీ కంగారు పడుతుంటుంది. ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్లిపోవాలి అని జేమీ అంటుంటే అంతలో ఆ అమ్మాయిల ఫ్రెండ్స్ అయిన కొందరు అబ్బాయిలు వచ్చి అక్కడ పార్టీ స్టార్ట్ చేస్తారు. జేమీకి ఏం చేయాలో అర్థం కాదు. క్యాబిన్ లో సేఫ్ గా ఉండేందుకు ఏం చేయాలో ఆలోచిస్తుంటే మిగతా వాళ్ళు ఆమె చెప్పేది ఏమాత్రం పట్టించుకోరు. ఒక దశలో జేమీ వల్ల పార్టీ స్పాయిల్ అవుతుందని ఒక అబ్బాయి ఆమెను బయటికి పంపించి డోర్ లాక్ చేస్తాడు. లోపలికి ఎలా వెళ్ళాలి అని జేమీ చూస్తూ ఏవో శబ్దాలు వినిపిస్తుండడంతో విండో ద్వారా లోపలికి చూస్తుంది. హీథర్ అనే అమ్మాయి బెడ్ పై అన్కాన్షియస్ లో కనిపిస్తుంది. మెరిస్సా ఒక అబ్బాయితో కలిసి టైం స్పెండ్ చేయడానికి వెళ్తుంది. అయితే కిల్లర్ ఆల్రెడీ క్యాబిన్ లోనే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. క్లాజెట్ లోంచి బయటికి వచ్చి రేడియో సౌండ్ పెంచి బెడ్ పై ఉన్న హీథర్ ని చంపాలని చూస్తుండగా అదే టైంలో ఆమె కాన్షియస్ లోకి వస్తుంది. కిల్లర్ నుంచి తప్పించుకుంటుంటే కిల్లర్ ఆమెను స్టేర్స్ పై నుంచి కిందికి నెట్టేస్తాడు. కింద పడిపోయిన హీథర్ దగ్గరకు వచ్చి కత్తితో పలుసార్లు పొడుస్తూ ఆమెను చంపేస్తాడు. యాక్చువల్ గా కిల్లర్ మెరిస్సాని చంపాల్సింది, కానీ హీథర్ ని చంపాడు. అంటే ఆర్డర్ మారిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. మిగతా ఫ్రెండ్స్ కిల్లర్ ని ఆపాలని పట్టుకోవాలని చూస్తారు, కానీ కిల్లర్ వాళ్ళని కొట్టి పారిపోతాడు. కట్ చేస్తే అమ్మాయిలందరూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మర్డర్ పై రిపోర్ట్ ఇస్తారు. కిల్లర్ బ్లడ్ ని కలెక్ట్ చేసిన జేమీ దాన్ని పోలీసులకి ఇస్తూ డిఎన్ఏ టెస్ట్ కి పంపండి అంటుంది. అసలు డిఎన్ఏ అంటే ఏంటి అని పోలీసులు నవ్వుతుంటారు. ఎందుకంటే ఇంకా అప్పటికి డిఎన్ఏ టెస్టింగ్ అనేది డెవలప్ కాలేదు కాబట్టి. స్కూల్లో డీమన్ ని కిల్లరేమో అని అనుమానిస్తున్న జేమీ లేదు, అతను ఒక నార్మల్ వ్యక్తే అన్నట్లు రియలైజ్ అవుతుంది. అంతలో డగ్ వచ్చి క్లాస్ లోకి వెళ్ళండి అంటూ అరుస్తాడు. ఆల్రెడీ టిఫానీ అండ్ హీథర్ చనిపోవడంతో కిల్లర్ ని ఎలా పట్టుకోవాలి అని మెరిస్సా, ప్యామ్, జేమీ డిస్కస్ చేస్తుంటారు. మెరిస్సాని ఎరగా చేసి కిల్లర్ ని పట్టుకోవాలి అని డిసైడ్ అవుతారు. మరోవైపు టైం మిషన్ ని తిరిగి ఎలా పనిచేసేలా చేయాలో లారెన్ ట్రై చేస్తుంటుంది. ఇక సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. టైం మెషిన్ వర్క్ చేసేలా క్రిస్ అమేలియాకి హెల్ప్ చేస్తాడు. కట్ చేస్తే సీన్ 1987 లోకి వెళ్తుంది. అమ్యూజ్మెంట్ పార్క్ లో మెరిస్సా వెళ్తుంటే ఆమె వెనకాలే కిల్లర్ ఫాలో అవుతుండడాన్ని మనం చూస్తాం. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం మెరిస్సా హాంటెడ్ హౌస్ సెట్ లోకి వస్తుంది. అక్కడ కిల్లర్ కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు. అనుకున్నట్లే కిల్లర్ అక్కడికి వస్తాడు. జేమీ అతనితో ఫైట్ చేస్తుంటుంది. మిగతా వాళ్ళు కూడా కిల్లర్ తో ఫైట్
ఫైట్ చేస్తూ అతన్ని పట్టుకోవాలని చూస్తుంటారు. ఒక దశలో జేమీ అతన్ని కత్తితో అటాక్ చేయాలని చూస్తుంటే వెనకాల నుంచి వేరొకరు కిల్లర్ ని పొడుస్తారు. అంతే, కిల్లర్ కుప్పకూలిపోతాడు. ఇక అతని మాస్క్ ని తీసి చూస్తారు. కిల్లర్ ఎవరో కాదు, డగ్ అనే తన క్లాస్మేటే. సంవత్సరం క్రితం ట్రిష్ అనే స్టూడెంట్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయినట్లు, ఆమె చావుకి టిఫానీ, మెరిస్సా అండ్ హీథర్ కారణం అన్నట్లు మనకు తెలుస్తుంది. ఒక రోజు ట్రిష్ ని ఇన్వైట్ చేసి టిఫానీ వాళ్ళ ఇంట్లో రాత్రి స్టే చేయాల్సిందిగా చెప్తారు. ట్రిష్ వద్దంటున్న ఆమెకు బలవంతంగా డ్రింక్ ని పోస్తూ స్కూల్లో కోచ్ తో ఆమెకున్న అఫైర్ గురించి అడుగుతుంటారు. పాపం ట్రిష్ వీళ్ళ వల్ల డ్రింక్ ఎక్కువ తాగి అదే రాత్రి కార్లో ఇంటికి వెళ్తూ యాక్సిడెంట్ అయి చనిపోతుంది. అయితే ఈ అమ్మాయిలకి తెలియని విషయం ఏంటంటే ట్రిష్ డగ్ తో రిలేషన్షిప్ లో ఉందని. ట్రిష్ ఇలా చనిపోవడంతో డగ్ చాలా డిప్రెస్ అవుతాడు. అందుకే తన ప్రేమకి ప్రతీకారంగా మాస్క్ వేసుకుని తన గర్ల్ ఫ్రెండ్ చావుకి కారణమైన అమ్మాయిలందరినీ చంపేస్తుంటాడు. ఇదంతా తెలుసుకున్న జేమీ తన మదర్ ప్యామ్ పై చాలా కోపంగా ఉంటుంది. అసలు నేను ఆ రోజు అక్కడ లేను. నేను ట్రిష్ ని ఏడిపించింది నిజం, కానీ ఆ రోజు మాత్రం నేను అక్కడ లేను అని ప్యామ్ అంటుంది. అలా అయితే డగ్ ఎందుకు నువ్వే నెక్స్ట్ అన్న నోట్ ని వదిలేళ్లాడు అండ్ 2023లో చంపాడు కూడా, ఎందుకలా చేశాడు అని జేమీ అడుగుతుంది. అలా వాళ్ళు డిస్కస్ చేస్తుంటే మరొక కిల్లర్ వెనకాల నుంచి వచ్చి మెరిస్సాని చంపేస్తాడు. అతను జేమీ వాళ్ళ వెంట పడుతూ దారిలో క్రిస్ వాళ్ళ నాన్న లైవ్ టీవీలో మాట్లాడుతుంటే అతన్ని చంపేస్తాడు. జేమీ టైం మిషన్ లోకి వస్తుంది. అప్పటికే లారెన్ దాన్ని పనిచేసేలా చేస్తుంది. అంతలో కిల్లర్ అక్కడికి వచ్చి వాళ్ళని అటాక్ చేస్తుంటాడు. లారెన్ ని బయటికెళ్ళమని చెప్పి జేమీ మెషిన్ ని ఆన్ చేస్తుంది. సడన్ గా ప్యామ్ అక్కడికి వచ్చి కిల్లర్ ని అటాక్ చేస్తుంటుంది. ఒకవైపు టైం మిషన్ స్పిన్ అవుతుంటుంది, మరోవైపు ముగ్గురి మధ్య ఫైట్ జరుగుతుంటుంది. టైం మిషన్ వాల్ పై ముగ్గురు వెళ్లి పడతారు. కిల్లర్ ప్యామ్ దగ్గరికి ఎలాగో అలాగా నడుచుకుంటూ వచ్చి ఒకసారి కత్తితో పొడుస్తాడు. అంతలో జేమీ వచ్చి ప్యామ్ ని మెషిన్ నుంచి బయటకు నెట్టేస్తుంది. కిల్లర్ మాస్క్ ని తీస్తే అతను క్రిస్ అన్నట్లుగా 2023 నుంచి టైం మిషన్ ద్వారా వచ్చినట్లుగా తెలుస్తుంది. యాక్చువల్ గా డగ్ అసలైన కిల్లర్ అన్న విషయం నాకు తెలియదు. కిల్లర్ స్టోరీని 35 సంవత్సరాల తర్వాత కూడా లైవ్లీగా అందరూ మర్చిపోకుండా ఉంచడానికి నేనే కావాలని ప్యామ్ ని చంపేశాను. నెక్స్ట్ నువ్వే అన్న ఫేక్ నోట్ ని కూడా మీ అమ్మకి నేనే కిల్లర్ ఇచ్చినట్లు ఇచ్చాను. జస్ట్ నా పాడ్కాస్ట్ కి జనాల్లో క్రేజ్ ని పెంచడానికి అలా చేశా. అలా నేను మరింత పాపులర్ కావచ్చు కదా. అండ్ మా నాన్న మీడియాలో చాలా ఫేమస్. నన్ను తక్కువ చేస్తూ నాన్నని పొగుడుతుంటే తట్టుకోలేకే అతన్ని కూడా చంపేశా అని క్రిస్ చెప్తుంటాడు. జేమీకి క్రిస్ కి మధ్య ఫైట్ మొదలవుతుంది. ఒక దశలో జేమీ నెయిల్ గన్ తో క్రిస్ ని షూట్ చేసి ఒక్క కన్ను తంతుంది. అంతే, స్పిన్నింగ్ మిషన్ లోకి పడిపోయి అతను చనిపోతాడు. టైం మిషన్ అలాంటి కండిషన్ లో ఉన్నప్పుడు అక్కడ పడిన ఎవరైనా చావాల్సిందే. ఇక జేమీ ప్రస్తుతంలోకి వస్తుంది. హాలోవిన్ ముందు రోజుకి జేమీ రావడంతో తన అమ్మ ప్యామ్ అప్పటికి ఇంకా బ్రతికే ఉంటుంది. జేమీ గతంలోకి వెళ్ళింది అండ్ అక్కడ జరిగిన విషయాలన్నీ లారెన్ కి గుర్తుంటాయి. ఈ టైం లైన్ లో కొన్ని మార్పులు జరిగాయి అని చెప్తుంది. మారిపోయిన ఈవెంట్స్ ని ఈ బుక్ లో రాశానని అంటూ బుక్ ని జేమీకి ఇస్తుంది. అంతలో జేమీకి హాయ్ చెప్తూ ఒకతను ఇంట్లోకి వెళ్తాడు. ఎవరతను అని జేమీ లారెన్ ని అడుగుతుంది. ఈ టైం లైన్ లో మీ పేరెంట్స్ ఇద్దరు ఎర్లీగా పెళ్లి చేసుకున్నారు, అందుకే వాళ్ళకి నీకంటే ముందు ఒక అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు వెళ్ళింది అతనే, అతను మీ అన్నయ్య అని లారెన్ చెప్తూ అండ్ ఇప్పుడు నీ పేరు జేమీ కాదు కొల్లెట్ అంటుంది. లారెన్ ఇప్పుడు బయో ఇంజనీర్ అన్నట్లు తెలుస్తుంది. ఇక అమేలియా, జేమీలు ఈ టైం లైన్ లో కూడా బెస్ట్ ఫ్రెండ్సే అని జేమీ తెలుసుకుంటుంది. ఇక చివరికి ఈ టైం లైన్ లో క్రిస్ ఇండియాలోని ఒక ఆశ్రమంలో జీవిస్తున్నట్లు తెలుస్తుంది. తన నాన్న లైవ్ లో అలా కిల్లర్ చేతిలో చనిపోవడాన్ని చూసి ట్రామాలోకి వెళ్లిపోతాడు. అతనే తన నాన్నని చంపిన విషయం మాత్రం అతనికి తెలియదు. చివరికి అలా ఇండియాలోని ఆశ్రమంలో క్రిస్ చేరినట్లు మనం అర్థం చేసుకుంటుండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది.